గౌరవనీయురాలు ఎమ్మెల్సీ కవితక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దురహంకారంతో మాట్లాడిండు, అనుచిత వ్యాఖ్యలు చేసిండు. కనీసం అక్కా చెల్లెళ్ళనే భావన తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలను గౌరవిస్తాం, ఆడబిడ్డలను గౌరవిస్తాం, తల్లి అయినా చెల్లైనా అక్కైనా కానీ మర్యాదగా మాట్లాడతాం. కానీ బండి సంజయ్ సంస్కృతిహీనునిగా, ఒక బుద్ధిహీనునిగా మాట్లాడిండు. ఏది పడితే అది మాట్లాడి అంటే గల్లీ లీడర్ నిజానికి ఢిల్లీ లీడర్ అయిండు. అట్టిమారి గుడ్డి దెబ్బ లెక్క పార్లమెంట్ సభ్యుడైండు. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది కుక్కలాగా మరుగుతుండు, ఒక లుచ్చాలాగా మాట్లాడుతుండని చెప్పేసి బీజేపీ పార్టీ అధ్యక్షుని చేసిండు మోడీ. ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చేయడం వలన ఇలా బీజేపీకి గెలుస్తుంది, బీజేపీకి ప్రజల మద్దతు వస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీవిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ రాబోయే రోజులల్లా ఇట్లనే మాట్లాడితే మా ఆడబిడ్డల చేతిలో, మా అక్క చెల్లెళ్ళ చేతిలో, మా తల్లుల చేతిలో, మా బిడ్డల చేతిలో చెప్పు దెబ్బల పాలవుతాడు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయకుండా మహిళలే చేస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక లుచ్చాగాన్లాగా, ఒక సంస్కృతిహీనులాగా మాట్లాడితే పరువు వస్తుంది, లేకపోతే నాకు ఏదో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అనుకుంటాను. కానీ అధికారంలోకి రావడం అనేది కల్లా ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ, ప్రజల పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, అట్లాగే కేటీఆర్ గారి నాయకత్వాన్ని, ఆడపడుచులంతా కూడా మా కవితక్క నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా కేసీఆర్ గారు వెంట ఉన్నారు. రాబోయే రోజులలో భారతదేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నాను. అధికారానికి దూరమై పిచ్చి పిచ్చి వేలాపనలు చేస్తూ ఒక పిచ్చివాడిలాగా, ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్న బండి సంజయ్ను మా అక్క చెల్లెళ్ళే, మా ఆడబిడ్డలే తీసుకుపోయి ఎర్రగడ్డ దవాఖానలు వేసి ఖచ్చితంగా దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి అని చెప్పు దెబ్బల పాలు చేస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా. మర్యాదగా మాట్లాడడం, సాంస్కృతికంగా అంటే సంస్కృతి పరంగా తెలంగాణ సంస్కృతి పరంగా మాట్లాడడం మన తెలంగాణ ప్రజానీకానికి ఉన్న ఒక గౌరవం. కానీ అదొక గౌరవహీనుడిగా, బుద్ధిహీనుడిగా మాట్లాడి, హేళనగా మాట్లాడి అగౌరవపరిచిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో స్త్రీని పొద్దున్న లేస్తే స్త్రీని గౌరవిస్తేనే ఇంటిల్లి పాలింది. దేశమంతటా కూడా స్త్రీని పూజింపే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం గల పద్ధతి మన తెలంగాణలో ఉంది. కాబట్టి అవన్నీ మర్చిపోయి ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారిని నువ్వు ఏం మాట్లాడినావు ఆ మాటను వాపస్ తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని మా సిరిసిల్ల మహిళా పక్షాన నేను జడ్పీ చైర్పర్సన్గా నేను ఈ కామెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది స్త్రీల ననుడు కరెక్ట్ కాదు, ఏదైనా కూడా స్త్రీల ననుడు కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నీకు అక్క చెల్లెలు లేరా, నీకు కన్న తల్లి లేదా, నీ భార్య కూడా ఒక మహిళ, వాళ్ళ మహిళను అలా మాట్లాడడం సరికాదు. నిన్ను రానున్న రోజుల్లో కూడా ఎక్కడ అడుగు పెట్టకుండా మహిళా లోకం లేచిందు అంటే నువ్వు ఒక అడుగు కూడా పెట్టలేవని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మా రాజన్న సిరిసిల్ల మహిళా పక్షాన నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా మాట్లాడి మళ్ళీ ఒక్కసారి ఇంకేమన్నా కామెంట్స్ మాట్లాడినవో ఇవాళ దానికి క్షమాపణ చెప్పాలని మేము ఇక్కడ ధర్నా చేసి నీ దిష్టి బొమ్మను కాలబెట్టడం జరిగింది. నువ్వు ప్రత్యేకంగా క్షమాపణ చెప్పాలి, మా ఎమ్మెల్సీ కవితక్క గారికి క్షమాపణ చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా రానున్న రోజుల్లో కూడా నువ్వు ఒక్క అడుగు కూడా పెట్టలేవు, ఏ జిల్లాలో కాదు ఏ గ్రామంలో కూడా అడుగు పెట్టలేవని మా మహిళల పక్షాన నేను కోరుకుంటున్నాను. మా మహిళా మనులందరూ ఇవాళ తీవ్ర
ఉద్రేకతం కొద్దీ నిన్ను చెప్పుతో కొడతారు కనబడితే అనే కోపంలో ఉన్నారు మహిళలు. ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి సిరిసిల్లలో ఒక్క మాట మాట్లాడినా కూడా మేము మహిళల పక్షాన నేను కోరుకుంటూ ఇవాళ నువ్వు క్షమాపణ చెప్పాలి, ఆ కామెంట్స్ ను వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖబర్దార్ బిడ్డ. బండి సంజయ్ నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఒక మహిళని మరి ఎలా మాట్లాడుతున్నావంటే, నువ్వు హిందువు అంటావు, మరి హిందువు అయితే మరి నీ అక్క చెల్లెలు కానీ తల్లి కానీ మరి నీ బిడ్డ అయినా ఎవరైనా కూడా అలాగనే మాట్లాడతావా? మరి మన పెద్దలు మన జాతి కవితక్క మరి మన మహిళల్ని ఎంతో పూర్తి స్థాయిలో మరి మహిళలకు మరి ఉద్యమంలో కూడా ఎన్నంటే తోడుండి మరి అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు పెట్టుకుంటా కూడా మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్న కవితక్క మీద మరి ఇలాంటి మాట మాట్లాడు మరి సిగ్గు అనిపిస్తలేదా? మరి మేము మహిళల పక్షాన అరే అవులే, మరి నీ బిడ్డ అయితే నీ అక్క అయితే నువ్వు ఇలాగనే మాట్లాడతావా? మరి ముద్దు పెట్టుకుంటానంటావా? ఎలా మాట్లాడినావు? ఎంత సిగ్గు లేని మాట మాట్లాడినావు. మేమందరము మా జిల్లా పక్షాన మరి మహిళలందరం కూడా మరి చెప్పు తీసుకొని కొట్టి మరి మరొకసారి మా జిల్లా పక్షాన కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి మహిళల పక్షాన కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి నువ్వు ఇలా మాట్లాడితే మరి రాబోయే కాలంలో కూడా నీకు పుట్టగతులు లేకుండా కూడా పోతాయి. మరి ఎందుకంటే మన పార్టీ జాతీయ స్థాయిలో ఎదుగటము మరి ఓర్చుకోలేక ఇలాంటి కల్పించి మరి మాట్లాడితే మరి బాగుంటుందని మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మేమందరము మరి ముఖ్యంగా మా అక్క కవితక్క పక్షాన మేమందరము మహిళలము ఎన్నంటే ఎంబడి కూడా మరి కాపాడుకుంటాము. మరి మరొకసారి కూడా మరి మా మహిళల పక్షాన కూడా నువ్వు ఎలా మాట్లాడినావో అలాంటి మాట మరి మేము మాట్లాడితే మరి నీకు సిగ్గు లేకుండా పోతావు. బుద్ధి కూడా పెంచుకొని మాట్లాడాలి. మరి నీకు కూడా తోబుట్టులానే మరి నువ్వు ప్రతి ఒక్కరిని మరి హిందూ అక్క చెల్లెలు అని మాట్లాడగలుగుతావు. మరి అది నువ్వు అనే ముందు కూడా ఈ మాట అంటే ఎలా ఏటుపోతుందని ఆలోచించుకొని ఈ మాట అనేది ఉండే. మరి పూర్తిగా మేమందరం మహిళల పక్షాన మరి ఖండిస్తూ మరొకసారి కూడా ఖబర్దార్, మా రాజన్న జిల్లాకు సిరిసిల్ల పట్టణం కానీ మా మండలాలకు ఏడుకొచ్చినా కూడా మరి నీకు చెప్పు దెబ్బల పాలవుతామని సభాముఖంగా తెలుపుకుంటున్నాను.